చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చినటువంటి చాలా తక్కువ టైం పీరియడ్‌లోనే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవడం స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం ఆ ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతూ పోతూ ఉంది కానీ అది తగ్గడం లేదు అని, దీనికి కారణం ప్రభుత్వ వ్యవహార శైలితో పాటు కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల వ్యవహార శైలి కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది. అయితే చాలా అంశాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి అని, తిరుమల లడ్డు గురించి విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అని అంటే దానికి కారణం పాలకపక్షమే కదా, ఎటువంటి ఆధారాలు లేకుండానే జంతువులకు పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ అన్నారు. చివరికి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఏమో అవి లేదనింది. అటువంటప్పుడు ప్రతిపక్షం అధికార పార్టీ మీద బై డిఫాల్ట్గా చేయి చూపెడతారు కదా, వేలు చూపెడతారు కదా. చాలా కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టాల్సిన ప్రభుత్వమేమో పదే పదే వీళ్ళే రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతూ ఉంది. మొత్తం మీద తిరుమల లడ్డు ఎపిసోడు ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణమవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. అండ్ ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు, అండ్ మరీ ముఖ్యంగా గంటల తరబడి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం, అండ్ జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు, టీడీపీ శ్రేణులు పోలీసులు కలుసుకొని వచ్చి అక్కడికి పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం నిజంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది అని చెప్పి, అండ్ సూపర్ 6 అని చెప్పి మనం ఇప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయలేకపోవడమే ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతూ ఉంది. ఈ ప్రభుత్వం మాటలు చాలా చెప్పింది కానీ చేతలు మాత్రం అడుగు దాటి ముందుకు వెళ్ళట్లేదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉంది. మనం ఎంత మీడియా మేనేజ్మెంట్ చేద్దామనుకున్నా, మన ఏమంటారు మీడియాల ద్వారా ప్రచారం చేద్దామనుకున్నా ప్రజల్లో వ్యతిరేకత అయితే బాగా గూడు కట్టుకుపోతూ ఉంది. దాన్ని తగ్గించుకోవాలి అంటే పాజిటివ్ పరిపాలన చేయడం ఒకటే మార్గం అన్నట్లుగా ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ప్రభుత్వానికి నివేదించాయట. సో చాలా అంశాలు వ్యతిరేకతకు కారణమవుతూ ఉన్నాయి. సో మరి ప్రభుత్వం చక్కదిద్దుకుంటుందా లేదా మళ్ళీ ఇదే పంతా కొనసాగిస్తుందా అంటే తెలియదు, చూడాలి.